అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో ఈ 2024 సంవత్సరంలో ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు ఎప్పుడు ఏ రోజు నుంచి ప్రారంభమయ్యి ఏ రోజు వరకు ఉన్నాయి, ఏ రోజున అమ్మవారిని ఏ నామంతో పూజించాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, పూజా సమయం ఎప్పుడు, ఉద్వాసన ఎప్పుడు, ఏ రోజున ఏ విధంగా చెప్పాలి, ఇంకా మరెన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలు అన్నింటినీ క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారి కనుక చూస్తుంటే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోవడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వచ్చేస్తుంది. సో దట్ మీరు ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చండి. మనకి సంవత్సరంలో వచ్చేటువంటి 4 ముఖ్య నవరాత్రుల్లో ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు కూడా ఎంతో విశిష్టమైనటువంటి నవరాత్రులండి. ఈ ఆషాఢ నవరాత్రుల్లో మనము పూజించాల్సింది వారాహి అమ్మవారిని. వారాహి అమ్మవారు శక్తి స్వరూపాలలో ఒకరుగా చెప్తారు. అంతేకాకుండా ఈమెను సప్త మాతృకలలో ఒకరుగా, అలాగే దశా మహావిద్యలలో ఒకరుగా కూడా కొలుస్తారండి. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే వారాహి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకు కాదుగా భక్తులకు అండగా ఉండేందుకు ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుందండి వారాహి అమ్మవారు. ఈమెని ఆరాధిస్తే జీవితంలో మనకి ఈమెని పూజించడం వలన 5 లాభాలనేవి కలుగుతాయి. కష్టాలలో ఉన్నవారికి భూ సంబంధిత పరంగా ఎదురేటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, అలాగే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులతో బాధపడే వారికి అది ఎటువంటి ఆరోగ్యమైనా కానీ అమ్మవారిని పూజించడం వలన అమ్మ పరిష్కారం చూపుతుందని, అలాగే అపార జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని చెప్తారు. వారాహిదేవి పేరు మూలమంత్రాలను కానీ అష్టోత్తరాలను కానీ పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం అండి. మరి ఇంతటి శక్తివంతమైనటువంటి వారాహి అమ్మవారిని మనం అందరం మళ్ళీ పూజించుకునేటువంటి సమయం అనేది ఆసన్నమైంది. 2024 వారాహి నవరాత్రుల ప్రారంభము మరియు ముగింపు తేదీలు ఇప్పుడు తెలుసుకుందామండి. 2024 వారాహి నవరాత్రులు శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, జూలై 6, 2024 శనివారం నుంచి ప్రారంభమయ్యి జూలై 15, 2024 సోమవారంతో వారాహి నవరాత్రులు ముగుస్తాయండి. వారాహి నవరాత్రుల్లో ఎవరికైతే కలశము, అఖండ దీపము పెట్టుకునేటువంటి ఆనవాయితీ ఉంటుందో వారు జూలై 6, 2024 శనివారం రోజున పెట్టుకోవాలి. వారాహి నవరాత్రి మొదటి రోజు ఆషాఢ శుక్ల పాడ్యమి తిథి ప్రారంభం చూసుకుంటే జూలై 5, 2024 శుక్రవారం రోజున తెల్లవారుజామున 3:57 నుంచి ప్రారంభమయ్యి జూలై 6, 2024 శనివారం రోజున రాత్రి తెల్లవారుజామున 3:47 వరకు ఉంటుందండి. జూలై 6, 2024 శనివారం రోజున నవదుర్గల రూపంలో పూజించేవారు శైలపుత్రి రూపంలోనూ, అష్టమాతృక రూపంలో పూజించేవారు ఇంద్రాణిదేవి రూపంలోనూ, వారాహిదేవి రూపాలలో పూజించేవారు ఉన్మత వారాహిదేవిగా పూజించాలి. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా పొంగలిని లేదా పాల పాయసంని నివేదించాలండి. వారాహి నవరాత్రి 2వ రోజు ఆషాఢ శుక్ల విద్యా తిథి ప్రారంభం చూసుకుంటే జూలై 6, 2024 శనివారం రోజున రాత్రి అంటే తెల్లవారుజామున 3:47 ప్రారంభమయ్యి జూలై 7, 2024 ఆదివారం రోజున రాత్రి తెల్లవారుజామున 4:17 వరకు విద్యాతిథి ఉంటుందండి. జూలై 7, 2024 ఆదివారం రోజున నవదుర్గల రూపంలో పూజించేవారు బ్రహ్మచారిణి రూపంలోనూ, అష్టమాతృక రూపంలో పూజించేవారు బ్రహ్మదేవి రూపంలోనూ, వారాహిదేవి రూపాలలో పూజించేవారు బృహద్వారావి దేవిగా పూజించాలండి. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా పులిహోరని లేదా కట్టె పొంగలిని నివేదించాలి. వారాహి నవరాత్రి 3వ రోజు ఆషాఢ శుక్ల తదియా తిథి ప్రారంభం చూసుకుంటే
జూలై 7, 2024 ఆదివారం రోజున రాత్రి తెల్లవారుజామున 4:18 ప్రారంభమయ్యి జూలై 8, 2024 సోమవారం రోజున రాత్రి తెల్లవారుజామున 5:11 వరకు ఉంటుందండి. 8 జూలై 2024 సోమవారం రోజున నవదుర్గల రూపంలో పూజించేవారు చంద్రగంట రూపంలోనూ, అష్టమాతృక రూపంలో పూజించేవారు వైష్ణవీదేవి రూపంలోనూ, వారాహిదేవి రూపాలలో పూజించేవారు స్వప్న వారాహిదేవిగా పూజించాలి. ఈ రోజున అమ్మవారికి బెల్లం పాయసము లేదా కొబ్బరి అన్నంని నివేదించాలండి. వారాహి నవరాత్రి 4వ రోజు ఆషాఢ శుక్ల చవితి తిథి ప్రారంభము. జూలై 8, 2024 సోమవారం రోజున రాత్రి తెల్లవారుజామున 5:12 ప్రారంభమయ్యి జూలై 10, 2024 బుధవారం రోజున ఉదయం 6:42 వరకు చవితి తిథి ఉంటుందండి. జూలై 9, 2024 మంగళవారం రోజున నవదుర్గల రూపంలో పూజించేవారు కూష్మాండదేవి రూపంలోనూ, అష్టమాతృక రూపంలో పూజించేవారు మహేశ్వరీదేవి రూపంలోనూ, వారాహిదేవి రూపాలలో పూజించేవారు కిరాత వారాహిదేవిగా పూజించాలండి. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెల్ని కానీ దద్దోజనం కానీ నివేదన చేయాలి. వారాహి నవరాత్రి 5వ రోజు ఆషాఢ శుక్ల పంచమి తిథి ప్రారంభం చూసుకుంటే జూలై 10, 2024 బుధవారం రోజున ఉదయం 6:43 ప్రారంభమయ్యి జూలై 11, 2024 గురువారం రోజున ఉదయం 8:25 వరకు ఉంటుందండి. జూలై 10, 2024 బుధవారం రోజున నవదుర్గల రూపంలో పూజించేవారు స్కందమాత దేవి రూపంలోనూ, అష్టమాతృక రూపంలో పూజించేవారు కౌమారీదేవి రూపంలోనూ, వారాహిదేవి రూపాలలో పూజించేవారు శ్వేత వారాహిదేవిగా పూజించాలి. ఈ రోజున నైవేద్యంగా పెసరపప్పు అన్నము లేదా దద్దోజనంని నివేదన చేయాలి. వారాహి నవరాత్రి 6వ రోజు ఆషాఢ శుక్ల షష్ఠీ తిథి ప్రారంభం చూసుకుంటే జూలై 11, 2024 గురువారం రోజున ఉదయం 8:26 ప్రారంభమయ్యి జూలై 12, 2024 శుక్రవారం రోజున ఉదయం 10:22 వరకు ఉంటుందండి షష్ఠీ తిథి అనేది. జూలై 11, 2024 గురువారం రోజున నవదుర్గల రూపంలో పూజించేవారు కాత్యాయని దేవి రూపంలోనూ, అష్టమాతృక రూపంలో పూజించేవారు కాళీ చాముండి దేవి రూపంలోనూ, వారాహిదేవి రూపాలలో పూజించేవారు ధూమ్ర వారాహిదేవిగా పూజించాలి. ఈ రోజున నైవేద్యంగా కేసరిని లేదా పులిహోరని నివేదించాలండి. వారాహి నవరాత్రి 7వ రోజు ఆషాఢ శుక్ల సప్తమి తిథి ప్రారంభం చూసుకుంటే జూలై 12, 2024 శుక్రవారం రోజున ఉదయం 10:23 ప్రారంభమయ్యి జూలై 13, 2024 శనివారం రోజున మధ్యాహ్నం 12:22 వరకు ఉంటుందండి. జూలై 12, 2024 శుక్రవారం రోజున నవదుర్గల రూపంలో పూజించేవారు కాలరాత్రి దేవి రూపంలోనూ, అష్టమాతృక రూపంలో పూజించేవారు శాకాంబరీదేవి రూపంలోనూ, వారాహిదేవి రూపాలలో పూజించేవారు మహావారాహిదేవిగా పూజించాలి. ఈ రోజున నైవేద్యంగా కదంబ. వారాహి నవరాత్రి 8వ రోజు ఆషాఢ శుక్ల అష్టమి తిథి ప్రారంభం. జూలై 13, 2024 శనివారం రోజున మధ్యాహ్నం 12:23 ప్రారంభమయ్యి జూలై 14, 2024 ఆదివారం రోజున మధ్యాహ్నం 2:16 వరకు ఉంటుందండి. జూలై 13, 2024 శనివారం రోజున నవదుర్గల రూపంలో పూజించేవారు మహాగౌరీదేవి రూపంలోనూ, అష్టమాతృక రూపంలో పూజించేవారు వారాహిదేవి రూపంలోనూ, వారాహిదేవి రూపాలలో పూజించేవారు వార్తలి వారాహిదేవిగా పూజించాలి. ఈ రోజున నైవేద్యంగా బెల్లం పానకం కానీ చక్కెర పొంగల్ని కానీ నివేదన చేయాలి. వారాహి నవరాత్రి 9వ రోజు ఆషాఢ శుక్ల నవమి తిథి ప్రారంభం చూసుకుంటే జూలై 14, 2024 ఆదివారం రోజున మధ్యాహ్నం 2:17 ప్రారంభమయ్యి జూలై 15, 2024 సోమవారం రోజున మధ్యాహ్నం 3:50 వరకు ఉంటుందండి.
జూలై 14, 2024 ఆదివారం రోజున నవదుర్గల రూపంలో పూజించేవారు, సిద్ధదాత్రీదేవి రూపంలోనూ, అష్టమాతృక రూపంలో పూజించేవారు లలితా పరమేశ్వరి దేవి రూపంలోనూ, వారాహిదేవి రూపాలలో పూజించేవారు దండని వారాహిదేవిగా పూజించాలి. ఈ రోజున నైవేద్యంగా పాయస అన్నమని నివేదించాలండి. ఈ రోజుతోటి వారాహి నవరాత్రులు ముగుస్తాయి. అయితే ఇక్కడ పైన తెలియచేసినటువంటి నైవేద్యాలు అనేవి చేయడానికి అంటే 9 రోజుల్లో మనం ఏ నైవేద్యాలు నివేదన చేయాలి అనే విషయం గురించి తెలుసుకున్నాం కదండి. ఆ నైవేద్యాలు అనేవి చేయడానికి సమయం లేకపోతే కనుక వారాహి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలు అనేవి కొన్ని ఉన్నాయండి. అవి ఏమిటి అంటే బెల్లం పానకము, దానిమ్మ గింజలు, బూందీ లడ్డు, వీటిల్లో ఏది అందుబాటులో ఉంటే వాటిని తప్పకుండా మీరు సమర్పించండి. అయితే వారాహి అమ్మవారిని పూజించాల్సినటువంటి సమయం ఇప్పుడు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. పూజా సమయం చూసుకుంటే ఉదయం పూట పూజ చేసుకునే వారైతే కనుక సూర్యోదయానికి ముందే మీరు పూజ అనేది చేసుకోవాలండి. రాత్రిపూట పూజ చేసుకునేవారైతే సూర్యాస్త సమయం తర్వాత అంటే రాత్రి 8:30 తర్వాత పూజని ప్రారంభించుకొని పూజ అనేది అప్పుడు చేసుకుంటే మంచిదండి. అయితే వారాహి నవరాత్రులు 9 రోజులు చేసుకున్నవారు ఉద్యాపన అండ్ ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అంటే కనుక ఒకవేళ రాత్రిపూట పూజ చేసుకున్న వారైతే కనుక జూలై 14, 2024 ఆదివారం రోజున అమ్మవారికి పూజ అనేది చేసుకొని చక్కగా మీరు కలశం పెట్టుకున్న, అఖండ దీపం పెట్టుకున్న లేదా మామూలుగా పీఠం అనేది ఏర్పాటు చేసుకొని పూజ చేసుకున్న ఒక 3 సార్లు కదిలించి అమ్మవారికి తాంబూలం అనేది ఇచ్చి అప్పుడు మీరు ఉద్వాసన అనేది చెప్పుకోవాలి. రాత్రిపూట కుదరకుండా ఉదయం పూట పూజ చేసుకున్న వారైతే జూలై 15, 2024 సోమవారం రోజున ఉదయం వేళ అమ్మవారికి పూజ అనేది చేసుకొని అప్పుడు మీరు ఉద్వాసన అనేది చెప్పుకోవాలండి. సో చూసారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను, అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నేను వీడియోస్లో తెలియజేసేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి ఉపయోగపడింది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి ఇంకొక మంచి వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు, మరి ధన్యవాదములు.